అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాతో కబుర్లు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి నల్లా ఫ్రై అండి. అదేనండి, పొటేలు బ్లడ్తో చేసిన ఫ్రై అనమాట. ఎప్పుడు మనము చికెను మటనే కదా తింటాము, ఈసారి ఇలా ట్రై చేసామన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. ఇది నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఫేవరెట్ అనమాట ఇది. అయితే ఇది నేను మా అమ్మ దగ్గర చేయించుకుంటున్నాను. దీన్ని ఫస్ట్ మా తమ్ముడు మార్కెట్కి వెళ్ళేసి పొటేలు బ్లడ్ని తీసుకొని వచ్చాడనమాట. అది 1కి 4 సార్లు బాగా కడిగేసేసింది అమ్మ. దాంట్లో వెంట్రుకలు ఏమన్నా ఉంటాయేమో అని చూసుకుంటూ బాగా కడిగేసేసి దాన్ని ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద పెట్టేసేసి స్టవ్ ఆన్ చేసి ఉప్పు పసుపు వేసి గెంటుతో అలా చితక్ కొడుతూ ఉందనమాట. ఎందుకు మా అలా చితుకు వేస్తున్నావు దాన్ని అంటే, మామూలుగా చాకుతోనో కత్తిపెట్టతోనో కట్ చేయొచ్చు కదా అంటే, మేము చిన్నప్పటి నుంచి చేసుకుంటూ ఉన్న మా స్పెషల్ రెసిపీ అమ్మ ఇది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా గెంటుతో ఇలా కొడితే కూడా నలిగిపోతుంది. దీనికి మళ్ళీ చాకులు ప్లేట్లు ఇన్ని అవసరం లేదు అనిందనమాట. సరే కానీ అని చెప్పాను. ఇక మసాలాకి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, ఒక 1 ఇంచు అల్లము, ఒక చిన్నులపాయ గడ్డ మొత్తం. ఇక్కడ చిన్నులపాయలు ఎక్కువ వేసుకోవాలన్నమాట. అవి వేసి రోట్లో వేసి దంచుతూ ఉంది. ఈలోపు నేను వచ్చేసి దాన్ని ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అలా నలగొడుతూ ఉన్నాను. ఆ లోపు దాంట్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసానమాట. పెద్ద స్పూన్ అయితే ఒక చాలు, నేను చిన్న స్పూన్ ఉంది అందుకని దాంతో 2 స్పూన్లు ఆయిల్ వేసేసి ఇంకా చిన్న ముక్కలుగా అలా నలగొడుతూ ఉన్నాను. అలా నలగొట్టి బాగా వేగిన తర్వాత, ఉడికిన తర్వాత ఇంకొంచెం కారపొడి, దానికి సరిపడేంత ఒక కారపొడి, దాంట్లో కారపొడికి సరిపడేంత ఉప్పు వేసి అలా కలుపుకుంటూ ఉన్నానమాట. ఇది కూడా బాగా వేగాలి. అలా వేగితేనే మంచి వాసన, బాగా టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన లేకుండా చాలా రుచిగా ఉంటుంది. అలానే మార్చేయకండి. అలా కారం కూడా వేగిపోయిన తర్వాత అమ్మ ఏదైతే నూరుకొచ్చిందో ఆ నూరుకొచ్చిన మసాలా మొత్తాన్ని అలా వేసేసి వేయించుకునేయాలి. ఇక్కడ ఒక్క చుక్క కూడా వాటర్ వేయదనమాట. అలా కచ్చాబచ్చాగా మసాలా నూరుకుని రావాలి. అలా నూరుకొచ్చేసి బాగా కలుపుకునేస్తుంటే అబ్బబ్బబ్బబ్బా, స్మెల్ అయితే ఇంటి నిండుగా స్మెల్ అద్దరగొట్టేస్తుంది. అసలు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలుకి. నా మాట విని మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.